ఎక్కడో జంగిల్లో ఉండాల్సిన చిరుత కాస్త జనావాసాల్లోకి వస్తే గుండెల్లో రైళ్లు పరుగులు తీయాల్సిందే. అయితే అడవులను వదిలి దారి తప్పి గ్రామ శివారుల్లోకో లేక ఏదైనా రిజర్వాయర్లుంటే నీళ్లు తాగడానికో చిరుతలు పుల్లు రావటం కామన్. అలాంటిది కాంక్రీట్ జంగల్ హైదరాబాద్లోకి చిరుత ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర కలకలాన్ని రేపుతోంది. రోడ్లపై దర్జాగా తిరుగుతున్న చిరుతను చూసి హైదరాబాద్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడి నుంచి చిరుత వచ్చి అటాక్ చేస్తుందోనని గోల్కొండ, లంగర్ హౌస్ పరిసర ప్రాంతాల్లోని జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి మీదుగా మూసీ నది వైపు చిరుత వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు ఇప్పటికే పోలీసులు సమాచారమిచ్చారు. అయితే రంగారెడ్డి నుంచి మెల్లిగా బయటకు వచ్చిన చిరుత ప్రయాణం సోమవారం తెల్లవారుజామున రామ్దేవ్గూడలోని మిలిటరీ ఏరియాకు చేరింది. ఇక్కడ చిరుత రోడ్డు దాటిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అక్కడ శిక్షణా కేంద్రంలోకి ఈ చిరుత ప్రవేశించింది. అయితే ఇటీవల మంచిరేవుల గ్రేహౌండ్స్, నార్సింగ్ ప్రాంతాల్లో చిరుత ప్రత్యక్షమైంది. నాలుగు బోన్లు ట్రాప్ కెమెరాలు పెట్టినా చిరుత చిక్కలేదు. అయితే మిలిటరీ వాళ్లు కూడా చిరుతను పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. మరోవైపు పోలీసులు ప్రజలను అలర్ట్ చేసే పనిలో పడ్డారు.